హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. వ్యతిరేక వార్తలు వస్తే దాడులు చేయడం సరికాదు. శాంతియుత నిరసనలతో ఖండించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పత్రికల్లో, మీడియాలో ఏమైనా అసత్య ప్రచారాలు వస్తే వాటిపై శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలియజేసినట్టుగా మనం చూసుకోవచ్చు. సో వార్తా పత్రికలలో ప్రభుత్వానికి కానీ, సో నాయకుల మీద కానీ అసత్య ఆరోపణలు చేయడం గానీ, ప్రచురణలు గానీ, డిజిటల్ మీడియా గానీ, ప్రింట్ మీడియా గానీ అసత్య ప్రచారాలు వస్తాయి. దాన్ని ఖండించేటటువంటి అవకాశం ఉండాలి గానీ, దాడులు చేసుకునేటటువంటి ఉండొద్దు. సో ఇది పరస్పర దాడులు, పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కాకుండా సామరస్యంగా ఉండి దాన్ని ఖండించేటటువంటి ఆహ్, కార్యక్రమాలు చేయాలి గానీ, దాడులు చేసుకోవడం సరికాదని చెప్తూ వెంకయ్య నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. సామూహిక అత్యాచారం, యువతి హత్య. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. రాయపర్తి మండలంలో సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్టుగా చూసుకోవచ్చు. అతను మరణించినట్టుగా కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి లాస్ట్‌కి ఉరేసినటువంటి సంఘటన. సో దీనిపైన ఎవరెవరున్నారో ఒక నలుగురున్నారని తెలుస్తోంది కాబట్టి, సో ఖచ్చితంగా విచారణ చేపట్టి ఆ దోషులకు శిక్షించాల్సిందిగా కోరుతాను. సో ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతం గాకుండా ఒక చట్టాలు గాని, కోర్టులు గాని, పోలీస్ వ్యవస్థ గాని ఖచ్చితంగా ఒక దోషులను శిక్షిస్తే ఇతరులకి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి. సో ఈనాడు కోర్టులకు వెళ్ళడం, బెయిల్‌లు తీసుకోవడం, రావడం. సో ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ఏం తెలవనటువంటి అమాయకురాలిని అత్యాచారం చేయడం, చంపడం చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులకు తీరని లోటుగా మనం భావించుకోవాలి కాబట్టి ఆ దోషులను త్వరగా శిక్షించాల్సిందిగా కోరుతా. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై హైకోర్టు ఆగ్రహం. పోలీసులు కఠినంగా ఉంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్య. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై హైకోర్టు ఆగ్రహం చెందినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు పోలీసులే కరెక్ట్‌గా ఉంటే ఏ విధమైనటువంటి సంఘటనలు జరగాయి. సో ఏదన్నా స్టార్టింగ్ నుంచి మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి, ఈనాడు రాజకీయ నాయకుల పైన గాని, పార్టీల పైన గాని, సో సినీ యాక్టర్స్ మీద గాని, సో ఇతర వ్యక్తుల మీద గాని పోస్టింగ్‌లలో సోషల్ మీడియాలలో స్టార్టింగ్ నుంచి కట్టుదిట్టం చేసి వాళ్ళని గైడెన్స్ ఇస్తే ఈ విధంగా జరిగేది కాదని చెప్పేసి ఈనాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చూసుకోవచ్చు. సో మొత్తానికైతే సోషల్ మీడియా పైన కూడా రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. జూన్ 2 నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. కేసీఆర్ హయాంలోనే 10 ఏళ్లు వనరులు దోపిడీకి గురి కావడం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గురువారం ఎర్రపాలెంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు. జూన్ 2వ తేదీ నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. సో మొత్తానికి జూన్ 2 నుంచి స్కూల్ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేసేటటువంటి ఏది స్కూల్ వాళ్ళకి అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేటటువంటి ప్లాన్ అవుట్స్ చేస్తా ఉన్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ సాదర ఆహ్వానం. కేసీఆర్‌కు జీవన్ రెడ్డికి 40 ఏళ్లకు పైగా స్నేహం. కేటీఆర్ కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. జీవన్ రెడ్డి జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ. 13 లేదా 27న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం. సో మొత్తానికి ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి గారు ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. సో 27 తారీఖున కేసీఆర్ గారి సమక్షంలో గులాబీ జెండా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి గారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి సాదర స్వాగతం పలుకుతున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో గురువారం జగిత్యాలలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నాయకులు ఎల్ రమణ, కె విద్యాసాగర్ రావు, కొప్పుల ఈశ్వర్, కె సంజయ్ కుమార్, పాటి కౌశిక్ రెడ్డితో కలిసి వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డిని శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి పార్టీలో ఉన్నా గానీ విలువలు లేవు. సీనియర్ లీడర్‌లకి ఈనాడు ప్రాతినిధ్యం ఇస్తలేరని చెప్పేసి జీవన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం విన్నట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి పోయినాడు. బీఆర్ఎస్ గూటికి చేరుకున్నాడన్నమాట. 3 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్. భారీగా పోలింగ్ శాతం నమోదు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతం. అస్సాం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. గురువారం సాయంత్రం మొత్తానికి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంతోనే ఈనాడు పోలీసుల కట్టుదిట్టంతోని ఈనాడు ప్రతి ఒక్కటి ఫోకస్ చేస్తూ కెమెరాస్, విజువల్స్ చూడడం గానీ, సో ఈనాడు కెమెరా ప్రజల మీద నిఘా పెట్టడం గానీ, సో ఎక్కడ ఏదైనా ఘటనలు జరుగుతా ఉంటే దానిపైన చర్యలు తీసుకోవడం, సో సెక్షన్‌లు విధించడం గానీ, సో అక్కడ చాలామంది ఎవరన్నా రౌడీలు గానీ, వాళ్ళు వీళ్ళు ఉంటే బైండ్ ఓవర్ చేయడం. సో ఇట్లా మొత్తానికి 3 రాష్ట్రాల్లో ముగిసిన
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సో, రిజల్ట్ గురించి వేచి చూడాలిగ. ఏ పార్టీని గెలిపించిన ప్రజలని. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని విధాలా ఆదరించింది. గతంలో కేసీఆర్ పాలనను విమర్శించింది. మరిస్తే ఎలా? పొంగులేటిపై ఆరోపణలు కాదు, దమ్ముంటే చర్చకు రావాలి. మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని ప్రస్తావించారు. ఆయనకు ఉన్నతమైన గౌరవం ఇచ్చిందన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న నేత సీఎం రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. సో, మొత్తానికి జీవన్ రెడ్డి గారు ఈనాడు కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి వెళ్ళడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మీడియా పాయింట్‌లో చెప్పడం జరిగింది. సో, ఈనాడు గతంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించిన జీవన్ రెడ్డి ఆ మాటలు మర్చిపోయినాడా? సో, మరలా బీఆర్ఎస్ గూటికి పోయినాడు జీవన్ రెడ్డి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. సో, ఎవరి వెర్షన్ వాళ్ళదుంది. జీవన్ రెడ్డి గారి వెర్షన్ తన వెర్షన్. పార్టీలో ఒక సీనియర్ లీడర్‌కి ప్రాతినిధ్యం ఇస్తలేరు. విలువలు ఇస్తలేరు. గుర్తింపు లేదు. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నానని జీవన్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రస్తావన ఈ విధంగా. సెల్ఫీ పిచ్చి ముగ్గురు యువతులు ప్రాణాలు తీసింది. జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ ముగ్గురు మృత్యువాత, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స. సరదాగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవాలని యువత పడుతున్న ఆరాటం వారి ప్రాణాల మీదకు తెస్తుంది. సెల్ఫీ మాయలో పడి తమ వైపు పొంచి ఉన్న ముప్పును తెలుసుకోలేక అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో. సో, మొత్తానికి సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు యువతులు చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. సో, ఒక సెల్ఫీ మోజులో పడి ఏం జరుగుతుంది? ఈనాడు వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ వరకు పోయి తీసుకోవాలని చెప్పేసి అదొక పిచ్చి. సో, ఈనాడు జాగ్రత్తలు పాటించుకుంటూ కొంచెం సేఫ్ సైడ్‌గా ఉండి తీసుకుంటే అది బెటర్ గానీ, ఈనాడు ఏదో సోషల్ మీడియాలో వైరల్ కావాలని చెప్పేసి ఎడ్జింగ్ పాయింట్